చూడండి, సంతూర్, సోక్ కాదు, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది కూడా మంచి ఫేమస్ చెందింది అక్కడ. సారంగి, ఇది ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్. సరోడ్, స్వరమండల్, మనకి ఎలా అయితే శృతి పెట్టేలాగా ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా స్వరమండలం ఉంటుంది. తర్వాత తబల, మనకు వచ్చేటప్పటికి మృదంగం ఎలా అయితే ఫేమస్ వాళ్ళకి దాంట్లో వచ్చేటప్పటికి తబల. అంటే మనకి వేణు ఎలా అయితే ఉందో వాళ్ళకి బంజూరి అలా, మనకి మృదంగం ఎట్లాగో వాళ్ళకి తబలా అలా. హిందుస్థానీ దాంట్లో మృదంగం బదులు తబలాను వాయిస్తూ ఉంటారు, సేమ్ అవే సౌండ్స్ వస్తాయి. మన దాంట్లో మృదంగాన్ని వాయిస్తారు. సెహనా, తతి, ఉడుక వాద్యం, మిసర్ వీణ, ఇది ఒక రకమైన వీణలో రకాలు. విచిత్ర వీణ, విచిత్ర వీణ అంటే దాంట్లో విచిత్రంగా దాన్ని యూజ్ చేసేవి కొన్ని ఉంటాయి. ఇవి నార్త్కి సంబంధించి, ఇవి సౌత్కి సంబంధించి. ఇవి ఎక్కువగా క్లాసికల్ మ్యూజిక్లో హిందుస్థానీ కానీ కర్ణాటక సంబంధించిన కానీ ఈ మ్యూజిక్లో ఉపయోగించడానికి మంచి వాయిద్యాలే. కానీ వీటిల్లో మెయిన్గా మొట్టమొదటి ఏదైనా సరే వేణువు ప్రామాణికంగా తీసుకున్నారు. నాట్యానికి కానీ గానానికి కానీ వాడు రాసిన పాటల్ని ట్యూన్ చేసుకుని వాయించడం కానీ ఏదైనా సరే మనకి వేణువు అనేది ప్రాధాన్యం. ఇవి కాకుండా వెస్టర్న్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన క్లాసికల్లో ఒక భాగం అయిపోయినాయి. అవి మన క్లాసికల్ దానికి కరెక్ట్గా సెట్ అయినాయి. అలా సెట్ చేశారు ఆ మ్యూజిషియన్స్, కొంతమంది మ్యూజిక్ తయారు చేసేవాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద కూడా ప్రయోగాలు చేశారు. అవి బాగా సక్సెస్ అయినాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఏమిటి? వెస్టర్న్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లో ముఖ్యమైనవి వయోలిన్. వయోలిన్ అనేది మనకు సంబంధించింది కాదు, వెస్టర్న్ది. గిటార్, మ్యాండలిన్, సితార్, ఇలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వీటిల్లో చూడండి, క్లాసికల్లో వైలిన్ అనేది కూడా ఒక ప్రాముఖ్యత వచ్చింది. ఎక్కువ శాతం ఈ వైలిన్ అనేది మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన కర్ణాటక మ్యూజిక్లో ఇది ఒక పార్ట్ అయిపోయింది. వైలిన్ లేదే కచేరీలు లేవు అన్నంత స్థాయికి వెళ్ళిపోయింది అది. అంటే అంత ఫేమస్ అయింది ఇన్స్ట్రుమెంట్. ఈ గిటార్ అనేది ఇప్పుడిప్పుడు కొంతమంది ఇప్పుడున్న యూత్ అనేవాళ్ళు ఈ గిటార్ని కూడా క్లాసికల్లోకి యూజ్ చేస్తున్నారు. కానీ ఈ గిటార్ అనేది మనకు సంబంధించింది కాదు. తర్వాత మ్యాండలిన్, ఈ మ్యాండలిన్ కూడా మనకు సంబంధించింది కాదు. కానీ దీని మీద ప్రయోగాలు చేసి కచేరీ స్థాయికి తీసుకెళ్ళిన ఆయన, అందుకని ఆయన పేరు ఇచ్చారు మ్యాండలిన్ శ్రీనివాస్ గారు. ఆయన కచేరీలు మ్యాండలిన్ చేశారు ప్రయోగాలు. అది కూడా మన క్లాసికల్లో సక్సెస్ అయింది. అంటే ఇతర ఇన్స్ట్రుమెంట్లు కూడా మన దాంట్లోకి యూజ్ చేశారు, ప్రయోగం చేశారు, అవి సక్సెస్ అయింది. సితార్, ఇది కూడా అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. వీణతో పాటు సమానమైన హక్కు కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్ అన్నమాట సితార్. అది కూడా ఒక రకమైన సౌండ్. మీరు ఇవి వెస్టర్న్కి సంబంధించినవి మన దాంట్లో కూడా సక్సెస్ అయినాయి బాగా. ఇప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఎలా అయినా సరే వాయిస్తున్నారో అది వేరే విషయం. ఏదేమైనా సరే మనకి సంబంధించిన నిర్దిష్టమైన శృతి స్థాయిని బట్టి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా వాడుకుంటున్నారు. ఇప్పుడు దాంట్లో అసలు ఇక సందేహం లేదు. ఆ కళాకారులు అనేక విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరికి ఏ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ ఇష్టమవుతుందో దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాయించుకుంటున్నారు. ఇవి కాకుండా మన పూర్వకాలం ఎక్కువ శాతం వాడింది ఏంటంటే హార్మోని. హార్మోని పెట్టలని ఇప్పటికీ పూర్వకాలం ఉండేవాళ్ళ ఇళ్ళలో ఇవి ఉంటాయి. అవి ఒక కీస్ లాగా ఉంటాయి. ఇవి గాలితో సంబంధం, అంటే ఇలా ఊపుతూ ఉన్నప్పుడు గాలి వస్తూ ఉంటుంది. వీళ్ళు బటన్ నొక్కినప్పుడు ఆ గాలి ఆ బటన్ నొక్కినప్పుడు ఆ దాంట్లోకి వెళ్ళి అది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని హార్మోని అంటారు. వాటికి ఏ కరెంటు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మామూలు న్యాచురల్గా తయారు చేసింది అన్నమాట. హార్మోని పెట్టా పూర్వకాలంలో ఇవి. అంటే మా తాత వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాడు,
హార్మోని పెట్టే ఇది పూర్వకాలంలో ఇది అడిగేవాళ్ళు అని హార్మోనియం వచ్చా వాయించడం ఇది అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కువ శాతం కంపోజర్స్ కూడా ఇప్పటికీ పెద్ద పెద్ద కంపోజర్స్ కూడా ఇప్పటికీ ఈ హార్మోనియం పెట్టినే యూజ్ చేసి దాన్ని ట్యూన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కొంచెం మాడిఫై చేసి క్యాషియో అని పేరు పెట్టారు. కీబోర్డ్ ఇప్పుడు వచ్చిన ఈ కీబోర్డ్ అనేది కూడా మెయిన్ ఆధారం ఏంటంటే ఈ హార్మోనియం. ఇప్పుడనే అంతా ఎలక్ట్రానిక్గా వచ్చేసినాయి, కానీ అప్పట్లో ఇది న్యాచురల్ తయారు చేసేవాడు. వాడు ఇలా ఊపుతూ ఉన్నప్పుడు గాలి అనేది దాంట్లోకి వెళ్ళి వీళ్ళు నొక్కే బటన్ల మీద అది ఇన్స్ట్రుమెంట్ వాడేది. ఇది హార్మోనియం. ఇవి మన దేశానికి సంబంధించిన, సౌత్ ఇండియా సంబంధించిన కర్ణాటక మ్యూజిక్ సంబంధించినవి, నార్త్ ఇండియాకి సంబంధించిన హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించినవి. ఇప్పుడు వీటిలో మనం చూసాం మెయిన్గా ఉపయోగించే చూద్దాం. సంగీతానికి ఉపయోగించే మెయిన్ ఏమేంటివి, నాట్యానికి సంబంధించి ఉపయోగించే మెయిన్ ఏమేంటో చూద్దాం. ఈ సంగీతానికి సంబంధించిన ఉపయోగించే వాటిల్లో వీణ, వేణువు, శృతి పెట్టే, తాళం, వయోలిన్ ఇలాంటివి. ఇవి సప్తస్వరాలకు సంబంధించిన వాటికి ఉపయోగించేవి. డప్పులు ఆ సౌండ్లో ఉపయోగించే వేరు, అవి నాట్యానికి సంబంధించినవి. అంటే ఇవి సంగీతాన్ని కూడా అన్నీ ఉపయోగిస్తారు, కానీ మెయిన్గా సంగీతానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ అంటే సరిగమలతో, సారి గామ పాతా నిసా అని 7 స్వరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఉపయోగించే ఇవన్నమాట. వేణువైనా సరిగమలు వాయించవచ్చు, వీణకైనా వాయించవచ్చు. ఆల్రెడీ తాళం అనేది దానికి సంబంధించిందే. ఈ వయోలిన్ ఇట్లాంటివి ఇవన్నీ సప్తస్వరాలకి సంబంధించినవి ఇన్స్ట్రుమెంట్. నాట్యానికి సంబంధించి వేరే రకంగా ఉంటాయి. ఇవి నాట్యానికి సంబంధించి వచ్చేటప్పటికి మృదంగం మెయిన్, తర్వాత ఘటం. ఆల్రెడీ తాళం అనేది ఆల్రెడీ కంపల్సరీ రెండింటిలో ఉంటుంది. మద్దెలు, కంజీరా, వేణు, ఓకే, ఈ తబలా, ఇవన్నీ నాట్య శాస్త్రానికి సంబంధించి. ఇవేమో గుర్తుపెట్టుకోవాలి, సంగీతానికి సంబంధించినవి వేరు, నాట్యానికి సంబంధించినవి వేరు. మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన నాట్యానికి సంబంధించి, ఎందుకంటే మనం భరతముని కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి. మళ్ళీ వివరంగా చూద్దాం. ఇవి ఎగ్జాంపుల్స్. వీటి దగ్గరికి వచ్చేటప్పటికి వీటికి సంబంధించి వీటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు ఎట్లా వాడతారు, వీటికి ఈ స్వరాలకి సంబంధించి ఈ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏవైతే స రి గా మా పా దా ని అనేవి ఏవైతే ఉన్నాయో ఈ స్వరానికి సంబంధించి ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి
ఈ నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి తాళం ప్రాధాన్యం. ఇక్కడేమో స్వరం ప్రాధాన్యం, మెయిన్ స్వరం ప్రాధాన్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి తాళం ప్రాధాన్యం. అంటే స్వరము తాళం నాట్యానికి సంబంధించి, వాటికి సంబంధించి మృదంగం కానీ ఘటం కానీ తబలాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి ఈ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి సరిగమ పదని ఎట్లయితే శృతికి సంబంధించి ఉన్నాయో వీటిలో కూడా తాళానికి సంబంధించిన అక్షరాలు వేరు ఉంటాయి. ఈ తకదిమిలతో ఉంటాయి. ఇట్లా వేరే ఒక అక్షరాల్లాగా ఉంటాయి వాళ్ళకి. తగిట తకదిమి, తక్క జను, తగిట తక్కదిమి, నం తరికిట, ఇట్లా వాళ్ళ తాళానికి సంబంధించిన ధ్వనులు వేరు. స్వరము ధ్వని ఈ రెండు కలిపి నాట్యం. ఈ స్వరాలకి సంబంధించి కేవలం ఆ సప్త స్వరాలకు సంబంధించి మేళవించే ఇన్స్ట్రుమెంట్లు ఇవి. తాళానికి సంబంధించి ఈ తగ్గదిమ్మి తగ్గజని ఇట్లాంటి వాటికి సంబంధించిన తాళానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు ఇవి. ఈ రెండింటిని కలుపుకుంటే ఒక మంచి అందమైన ఒక కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఇవి మెయిన్ మనం ఎక్కువగా తెలుసుకోవాల్సిన మెయిన్గా నాట్యానికి సంబంధించి. ఈ భరతముని రాసినటువంటి ఈ నాట్యశాస్త్రానికి సంబంధించిన వాళ్ళందరూ ఎక్కువగా మృదంగం, ఘటం, గంజీరా, తబల ఇట్లాంటివి తాళానికి సంబంధించి. మెయిన్ నాట్యం అనేది తాళానికి సంబంధించి తాళ ప్రకారం ఉంటాయి. వాళ్ళకి ఏవో తాళాలు ఉంటాయి, వాళ్ళు లెక్కేస్తూ ఉంటారు. 1 2 3 4 5 6 అని ఇట్లా తాళాలు ఏవో ఉంటాయి. వాళ్ళకి సంబంధించి ఈ నాట్యానికి మెయిన్ ఇన్స్ట్రుమెంట్లు ఇవి. వీటితో ఈ ఇన్స్ట్రుమెంట్ని యాడ్ చేసి ఈ రెండింటిని కలిపితే నాట్యానికి ఇంకొంచెం అందం అనేది ఏర్పరిచారు. ఇవి మెయిన్ అన్నమాట. ఇన్స్ట్రుమెంట్లు నార్త్కి సంబంధించి సౌత్కి సంబంధించి ఏవేంటివి, నాట్యానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు ఏమిటి, సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు ఏమిటి, ఇవి మెయిన్. సరే, ఇప్పుడు ఈ సరిగమల ధ్వనులకి మెయిన్ సంబంధించి ఇప్పుడు వేణు అనేది, ఆ వేణు అనేది అసలు స్వరాన్ని ఎలా వాళ్ళు దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. వేణువు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. అంటే స్వరాలకు సంబంధించి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరిగమలతోనే యూజ్ చేస్తారు. ఆ సరిగమలతోనే ఉంటాయి అవి. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఇన్స్ట్రుమెంట్ మారుతుంది, స్వరం మారదు, తాళం మారదు, ఇన్స్ట్రుమెంట్ మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ సంగీతానికి సంబంధించిన స్వరాలకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఒకటే, ఇన్స్ట్రుమెంట్లు మారుతాయి, స్వరం మారదు. ఈ నాట్యానికి కూడా అంతే, ఇన్స్ట్రుమెంట్లు మారుతాయి, తాళం మారదు. మెయిన్ అవే వాటికి. ఇప్పుడు ఉదాహరణకి వేణువు చూద్దాం. ఇది ఓపెను, ఇది ఎండ్. వీటికి హోల్స్ ఉంటాయి. ఇదేమో మూదేది. 1 2 3 4 6 7 8 ఇలా 8 హోల్స్ ఉంటాయి. ఈ 8 హోల్స్ సంబంధించి ఇందాక మనం చూసినప్పుడు 2 వ్యత్యాసాలు కనపడ్డాయి. ఒకటి వేణు అంటే మన క్లాసికల్ దక్షిణ భారతదేశానికి సంబంధించింది. 2 బంజూరి, అది కూడా ఫ్లూటే, కానీ అది నార్త్ ఇండియాకి సంబంధించి.
మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 8 హోల్స్ ఉన్నవి క్లాసికల్ మనకి సంబంధించి. ఇదే ఫ్లూట్లో కనుక 6 హోల్స్ కనుక ఉంటే అది బాన్సూరి, అది నార్త్ ఇండియా వాళ్ళు వాయించేది. అంటే మీకు మెయిన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్నాయి, వీటిని ఏం చేస్తారు, మన పూర్వీకులు కనిపెట్టారు వీటిని. ఈ హోల్స్ని కనుక ఇదేమో ఊదే ఇట్లా పట్టుకుని ఊదుతూ ఉంటారు, ఇవి మూస్తూ ఉంటారు. ఇలా ఇలా చేతులు ఇలా పట్టుకుని ఇలా మూస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫింగర్ని కనుక ఇలా మూస్తే ఒక్కొక్క స్వరం బయటకు వస్తుంది. ఆ వచ్చిన స్వరాలనే సరిగమ పద నిసాగా మార్చుకున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇలా హోల్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిని సరిగమ పాడి ఎలా అయితే హోల్స్ మూస్తే ఎలా వినిపిస్తాయో చూద్దాం. ఇలా ఉంది. ఇక్కడ చూడండి, నేను కనుక పూర్తిగా కనుక ఇలా డాట్ కనుక పెడితే ఆ హోల్ మూసింది అని అర్థం. ఇలా కనుక ఉంటే అది ఓపెన్గా ఉందని అర్థం, అంటే ముయ్యలేదు అని అర్థం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 హోల్స్ని కనుక మూస్తే అది సా, సా అనే లెటర్తో పలికింది. ఫస్ట్ ఒకటి మూసేస్తే అది రీ, అంటే ఫస్ట్ 2 కనుక మూసి కనుక ఊదితే అది సా అని పలుకుతుంది. ఒకటే కనుక మూసి పలికితే అది రీ. అన్ని ఓపెన్, అసలు ఏవి మూయకుండా కనుక ఊదితే దాంట్లో వచ్చే సౌండ్ని గా అంట. గా. అన్నీ మూసేస్తే మా, అన్ని ఫింగర్స్తో హోల్స్ని మూసేసి ఊస్తే అది మా. లాస్ట్ హోల్ ఒకటి వదిలేసి మిగతావన్నీ మూసేస్తే అది పా. లాస్ట్ 2 వదిలేస్తే దా. ఫస్ట్ 3 కనుక మూసి వాయించగలిగితే అంటే అవన్నీ వదిలేయాలి, మిగతా అన్నీ మూసేయాలి. ఇది నీ. యాజ్ యూజువల్ ఫస్ట్ 2 కనుక సేమ్ మళ్ళీ మూసేస్తే అది సేమ్ సా. ఇలా స్వరాలు అనేవి వస్తాయి. ఇవి ఫ్లూట్కి సంబంధించి మామూలుగా క్యాజువల్గా చెప్పారన్నమాట. సేమ్ ఇవే, నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా సరే ఇన్స్ట్రుమెంట్ మారుతుంది కానీ స్వరాలు మారవు. ఇన్స్ట్రుమెంట్ మారుతుంది కానీ స్వరాలు మారవు, సరిగమ పదనీలోనే ఉంటాయి. మీకు తెలియటం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఇలా ఇలా చేస్తే ఒక్కొక్క స్వరం వస్తుంది. ఇలా అన్ని ఇన్స్ట్రుమెంట్ల మీద ఉండవు, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క రకంగా. ఇవి మారవు, సరిగమలు మారవు, ఇన్స్ట్రుమెంట్ మారుతుంది.
ఇక నాట్యానికి సంబంధించి వస్తే